హాయ్ హలో వనక్కం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ ఇండియన్ మామ్. దిస్ ఇస్ మీనా. సో ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే నా డెలివరీ వ్లాగ్ యొక్క కంటిన్యూషన్, అంటే పార్ట్ 2 వ్లాగ్. నేను నిన్నే ఈ వ్లాగ్ని పోస్ట్ చేసి ఉండాలి, కానీ పాపకి కోల్డ్ ఎక్కువగా ఉన్నింది. డే మొత్తం పడుకోలేదు, ఇంకా నైట్ కూడా పడుకోలేదన్నమాట. ఫుల్గా సతాయించింది నాకు. సో బాడీ మొత్తం డల్గా అనిపించింది అనమాట. అందుకోసమే నేను ఏ వర్క్ కూడా చేయలేదు అండ్ ఈవెన్ పోస్ట్ కూడా చేయలేదు అనమాట. సో అందుకోసం ఈరోజు నేను ఆ వ్లాగ్ని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నాకు డెలివరీ ఎప్పుడు అయింది అంటే సిజేరియన్ ఎప్పుడు చేశాను, పాపని ఎప్పుడు తీశారంటే పాప పుట్టింది వచ్చేసి 7/9 మండే అనమాట. అంటే 4th నైట్ 7/9కి పుట్టింది. పుట్టిన వెంటనే పాపకి కొంచెం షివరింగ్గా ఉంది అనేసి వామల్లో పెట్టారనమాట. ఆ పిక్స్ని మీరు ఇప్పుడు చూసారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే. క్లాత్ అన్నీ వేసేసి ఇంకా బేబీ పింక్ కలర్లో చాలా క్యూట్గా ఉంది కదా ఆ పిక్చర్. ఇంకా డెలివరీ అయిన రోజు కానీ దాని సెకండ్ డే కానీ నేను అసలు ఏ పిక్చర్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా పెయిన్ అనిపించింది. ఇంకా అనెస్థీషియా కూడా ఇస్తారు కదా, ఆ మత్తు ఇంకా పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉన్నారు 1 అవర్కి. అంత పెయిన్ అనిపించింది. ఫస్ట్ బేబీ కూడా నాకు అంతగా అనిపించలేదు. సెకండ్ డేని లేచి కూర్చున్నాను, యూరిన్ బ్యాగ్ రిమూవ్ చేశారు, ఇంకా బాత్రూమ్కి నేనే వెళ్ళేసి వచ్చాను. కానీ సెకండ్ బేబీకి మాత్రం ఎందుకో చాలా కష్టపడ్డాను అనమాట. ఇంకా థర్డ్ డే కూడా నేను లేచి కూర్చోలేకపోయాను. ఇంకా బాత్రూమ్కి లేచి నడవాలి అనుకుంటే నాకు ఇద్దరు సహాయం కావాలి అనిపించింది. అంతగా బాడీ మొత్తం డల్ అయిపోయింది. ఇంకా అంత హెవీ పెయిన్ అనమాట. థర్డ్ డే ఏంటంటే నాకు ఫుల్గా బ్లోటింగ్ అయిపోయింది. కడుపులో గ్యాస్ అనేది ఫామ్ అయిపోయింది, బ్లోటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచెస్ వేసి ఉంటాయి కదా, బ్లోటింగ్కి స్టిచెస్ వేసిన చోటంతా జువు అని లాగడం స్టార్ట్ చేసింది అనమాట. ఏదో కడుపులో ఇంకో బిడ్డ ఉండి తంతు ఉంటే ఎలా ఉంటుందో అంత ఆ ఫీలింగ్లో ఉండింది. అంటే పెయిన్ అంటే భరించలేకపోయాను అనమాట ఆ రోజు మాత్రం. అండ్ ఇదైతే నాకు 4th డే ఆపరేషన్ చేశారు కదా నైట్. 5th డే మొత్తం నాకు ట్రిప్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇంకా 5th డే ఈవినింగ్కి ఏం చేశారంటే ఫస్ట్ కోకోనట్ వాటర్ ఇచ్చారు అండ్ దెన్ తాగడానికి హార్లిక్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే 2 days ఫుల్గా మనకు ట్రిప్స్ మాత్రమే ఎక్కిస్తూ ఉంటారు కాబట్టి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా కడుపు కూడా పచ్చిగా ఉంటుంది కదా. ఇలాంటి కోకోనట్ వాటర్ మిల్క్ అనేది ఫస్ట్ ఇస్తారు, సో బ్లోటింగ్ ఏమీ అవ్వకుండా. దెన్ 6th డే మార్నింగ్ ఏం చేశారంటే నాకు ఓట్స్ గంజి ఇచ్చారనమాట. చక్కెర పాలు వేసి ఓట్స్ గంజి అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డే నాకు కొంచెం సెమీ సాలిడ్ ఫుడ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే బేబీ 4th నైట్ పుట్టింది కదా, నైట్ నుంచి పీడియాట్రిషియన్ అందరూ వచ్చి చెక్ చేశారు. బేబీ అంతా బాగుంది, ఇంకా బ్లడ్ లెవెల్స్ బాగున్నాయి, జాండీస్ కూడా ఏం లేదు, ఫీడింగ్ బాగా తీసుకుంటుంది, హెల్తీగానే ఉంది బేబీ అని చెప్పారు. రోజు నాకు కోవిడ్ ఉంది కాబట్టి బేబీకి డైలీ 2 times పీడియాట్రిషియన్ వచ్చేసి చెక్ చేస్తూ ఉన్నారు. కానీ 7th డే డిశ్చార్జ్ అయిపోతాము అనేసరికి ఏమైందంటే ఇంకా బేబీకి జాండీస్ లెవెల్ అనేది బార్డర్లో ఉంది. మీకు కోవిడ్ ఉంది కదా, ఇన్ కేస్ మీరు ఇంటికి వెళ్ళినా కూడా 14 days క్వారంటైన్లో ఉండాలి. దాని తర్వాత ఒకవేళ బేబీకి జాండీస్ వచ్చినా కూడా మళ్ళీ చేర్పించడం కష్టంగా ఉంటుంది. అందుకోసం మీరు ఇప్పుడే ఫోటోథెరపీ పెట్టేసుకోండి 1 night, అప్పుడు మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది బేబీకి అని చెప్పారనమాట. ఇంకా పాపనైతే ఫోటోథెరపీ కింద January 7th 3 o'clock నుంచి January 8th 6 o'clock వరకు పెట్టారు. సో ఈ ఫోటోథెరపీలో పెట్టినప్పుడు పాపకి ఇంకా కళ్ళకి ఒక గ్లాస్ లాగా ఇస్తారు. తనకి కళ్ళ మీద ఆ రేడియేషన్ అనేది పడకూడదు, స్కిన్లో మాత్రమే పడాలి అనేసి. ఇంకా నైట్ ఫుల్గా నేను అమ్మ మార్చి చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫీడింగ్ ఇచ్చాను, తర్వాత ఫీడింగ్ ఇచ్చి దాంట్లో పడుకోబెడుతున్నాము. గ్లాస్ అలా ఇలా వెళ్ళిపోతుందేమో, ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఆ లైట్స్ అనేది పడకూడదు అన్నారు. అది కూడా వాచ్ చేస్తూ చూస్తూ ఉన్నామన్నమాట నైట్ ఫుల్గా.
ఇంకా జనవరి 8 మార్నింగ్ టిఫిన్ కింద నాకు సాలిడ్ ఫుడ్స్ అనేది ఇచ్చారు. సో సాలిడ్ ఫుడ్స్ తిని బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లం ఏం లేదు, నార్మల్గానే పేషెంట్ ఉన్నారు, మోషన్స్ కూడా నార్మల్గా అవుతుంది అంటే మేము డిశ్చార్జ్ చేస్తాము, లేదంటే అబ్జర్వేషన్లో పెట్టి ఇంకా నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ ఉంటుంది అని చెప్పారనమాట. అందుకోసం అనేసి మార్నింగ్ నాకు ఇడ్లీలు పెట్టారు. సో నేను కూడా ఇడ్లీలు తినేసాను. తినేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. 11 o'clockకి డాక్టర్ వచ్చి ఇంకా బేబీని కూడా చెక్ చేశారు. బేబీ కూడా పర్వాలేదు, జాండీస్ లెవెల్ అనేది కొంచెం బాగానే తగ్గే ఉంది, ఇంకా మదర్కి కూడా కొంచెం బాగానే ఉంది అని చెప్పారు. ఇంకా నాకు మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ అనేది కలెక్ట్ చేశారు. ఎందుకంటే నాకు యూరిన్ వెళ్ళేటప్పుడు లైట్గా మంట ఉంది అని చెప్పాను. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది ఏమో అనేసి యూరిన్ని చెక్ చేశారు. సో నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ హెవీగా ఉన్నిందనమాట. అంటే సిజేరియన్ చేసినప్పుడు యూరిన్ ట్యూబ్స్ పెడతారు కదా, ఆ ట్యూబ్ పెట్టినప్పుడు కొంతమందికి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి చెప్పారు. నాకు కూడా హెవీగానే ఉండింది యూరిన్ ఇన్ఫెక్షన్. అందుకోసం అనేసి మళ్ళీ బ్లడ్ శాంపిల్స్ అంతా కలెక్ట్ చేసి ఇంకా చెక్ చేసిన తర్వాత నాకు కొన్ని మెడిసిన్స్ అనేది రాశారు. అంటే ఇప్పటి వరకు మనకు ట్రిప్స్లో ఎక్కిస్తూ ఉంటారు కదా ఇంజెక్షన్స్, ఏమన్నా పెయిన్ కిల్లర్స్ అన్నా ఏ ఇంజెక్షన్స్ అన్నా ఇక మీద మీకు ట్యాబ్లెట్గా కన్వర్ట్ చేసి ఇస్తారు అనేసి ఆ రోజు వచ్చేసి నాకు ట్యాబ్లెట్ కింద ఆఫ్టర్నూన్కి కన్వర్ట్ చేసి అన్ని మెడిసిన్ ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసి మేము ఉన్న రూమ్ అనమాట. అంటే కోవిడ్ పాజిటివ్ అనేసి మాకు సెపరేట్ రూమ్ ఇచ్చారు అని చెప్పాను కదా. సో ఆ రూమ్ యొక్క టూర్ ఇది. సో హాస్పిటల్లో ఒక చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు, మన థింగ్స్ ఏదైనా ఉంటే అవి పెట్టుకోవడానికి. తర్వాత ఒక టీవీ, ఇంకా బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గానే మెయింటైన్ చేశారు. ఇంకా ఏసీ ఉంది, కానీ ఏసీ అనేది మనము యూజ్ చేయకూడదు అని చెప్పారు. ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ కదా, ఏసీ నుండి కూడా ఆ వైరస్ అనేది మిగతా వాళ్ళకి వెళ్తుందేమో అనేసి ఏసీ యూజ్ చేయకూడదు అని చెప్పారు. సో మేము కూడా యూజ్ చేయలేదు, ఎలాగో ఇది చలికాలమే కదా అనేసి యూజ్ చేయలేదన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉన్నింది ఆ రూమ్లో. అందుకోసమే ఆ రూమ్కి పర్ డేకి 7,500 ఛార్జ్ చేశారు. సో మేమైతే చాలా వరకు ఆ రూమ్ మాకు మార్చివ్వండి, ఏసీ ఏమీ లేకుండా నార్మల్ రూమ్ ఇవ్వండి అనేసి అడుగుతానే ఉన్నాము. కానీ వాళ్ళు వన్స్ ఈ రూమ్కి షిఫ్ట్ చేశారు కదా, ఇంకా మేము ఏ రూమ్ ఇవ్వలేము, ఈ రూమ్లోనే ఉండాలి అని చెప్పేశారు. సో వేరే గతి లేక మేము కూడా ఆ రూమ్లోనే ఉన్నాము. పర్ డేకి 7,500 పే చేస్తూ. నాకంటే చాలా బాధగా అనిపించింది. పర్ డేకి 7,500, మేము ఉండే ఇంటికే 5,500 ఆరేంజే కదా, పర్ డేకి 7,500 అనేసి అనిపించింది అనమాట. సో ఇక్కడైతే అదే డిసైడ్ చేసుకున్నాము. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి ఎలాగన్నా మనము డిశ్చార్జ్ అయిపోవాలి. ఇంకా ఈరోజు ఇక్కడ ఉంటే ఏదో ఒక కబుర్లు చెప్పి ఇంకా ఉండనిస్తారు, ఇక్కడే పెట్టుకుంటారు. పాపకి జాండీస్ అనేసి, నాకు ఇన్ఫెక్షన్ అనేసి, ఎలాగైనా పర్వాలేదు, వాళ్ళు డిశ్చార్జ్ చేయకపోయినా కూడా నేను ఎలాగైనా వెళ్ళిపోతాను ఈరోజు, ఏదో లాగా ఉంది హాస్పిటల్లో ఉండడం అని చెప్తూనే ఉన్నాను తన దగ్గర. సో ఆఫ్టర్నూన్కి అయితే రైస్, దాల్, రసం, ఇంకా 2 తాలింపులు ఇచ్చారు. దీంట్లో ఏంటంటే సపరేట్గా నాకు సాల్ట్ ప్యాకెట్స్ అనేది పంపిస్తారు, కానీ ఈరోజు సాల్ట్ ప్యాకెట్స్ పంపించలేదు. అస్సలు సాల్టే లేదనమాట దేంట్లో కూడా, మనము సపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అనేసి మళ్ళీ క్లోజ్ చేసేసి ఇంకా అడిగాము. సాల్ట్ అడిగిన తర్వాత వచ్చింది. ఇంకా తర్వాత అయితే నేను లంచ్ చేశాను. ఇంకా వీళ్ళు ఎవ్వరు కూడా లంచ్ అనేది చేయకుండా ఉన్నారు. అంటే డిశ్చార్జ్ అయిపోతుందిలే, ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకున్నారు, కానీ డిశ్చార్జ్ అయ్యేసరికి 4 o'clock అయిపోయిందనమాట. అందుకోసం అనేసి ఇంకా అయిపోతుంది కదా అనేసి వాళ్ళందరూ ఇంకా లంచ్ చేయకుండా ఏదో స్నాక్స్ ఇంకా కాఫీ తెచ్చి తాగారు. ఇంకా ఎలాగోలాగా 4 o'clockకి మాకు డిశ్చార్జ్ అయితే దొరికింది. ఇంకా చాలరా దేవుడా అనేసి మేము కూడా వచ్చేసామన్నమాట ఇంటికి. సో ఇది వచ్చేసి హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్ళే దారి. అంటే వాళ్ళు మొగపేర్లో ఉంటారు కదా, సో హాస్పిటల్ కూడా అన్నానగర్లో ఉంటుంది. అన్నానగర్ నుంచి మొగపేర్కి వెళ్తూ ఉన్నామన్నమాట ఇప్పుడైతే.
இங்கே பாரு, யார் இது? யார் புட்டு? ஐயோ மம்மி வயிற்றுல காயமா இருக்கு. ஆமாம்பா, உள்ள எடுத்துட்டாங்கல்ல, உள்ள இருந்த பாப்பா வெளியே எடுத்துட்டாங்கல்ல. సో ఇది చూసారు కదా, ఇది నా సెకండ్ బేబీ డెలివరీ వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అన్నది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ రేపు కూడా ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.